Okay, good morning all of you. The course is Database Management System. This is the 5th semester paper. This is Unit 4 and Structure Query Language. Already previously we discussed the SQL commands. Today in this topic is we have discussed operators of SQL. Okay, na? Operators of SQL. What are the operators in SQL? Arithmetic operators, logical operators, relational operators, and special operators. Okay, na? What are the operators in arithmetic operators? అట్లానే లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, అట్లానే రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, స్పెషల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయని డిస్కస్ చేద్దాం. ఓకేనా ఈరోజు క్లాస్లో. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ that can perform on operands and general definition చెప్పుకున్నాం. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ కెన్ పెర్ఫార్మ్ ఆన్ ఆపరెంట్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి కాంపిటీషన్స్ కెన్ బి డన్ ఆన్ టేబుల్ డేటా. అంటే ఏంటండి, మనకి ఇక్కడ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఏమని చెప్పుకున్నాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ టేబుల్ అని చెప్పుకున్నాం కదా. ఆ టేబుల్ మీద జరిగే క్యాలిక్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆపరేటర్స్ యూస్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. ఓకేనా, దీస్ కాంపిటీషన్స్ కెన్ బి డన్ బై యూజింగ్ వేరియస్ ఆపరేటర్స్ that include ఈ SQL ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయండి, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్. Let us discuss them. First one is arithmetic operator. Oracle allows arithmetic operators to be used while viewing the records from a table or while performing data manipulation operation such as insert, update, delete. These are DDM. Arithmetic operators ఏమేమి ఉన్నాయండి, addition, multiplication, subtraction, exponential, division and closed operation. These are discussed already previous languages. C లో కానీ జావాలో కానీ ఇవే ఆపరేటర్స్ మీద క్వరీస్ ఎలా రాసుకుంటామో చూడండి. టు డిస్ప్లే ద ఎంప్లాయీ శాలరీ ఇంక్రీజ్ బై 1000 అని చెప్పుకున్నాం అండి. ఏంటండి, టు డిస్ప్లే ద ఎంప్లాయీ శాలరీ ఇంక్రీజ్ బై 1000 అని చెప్పుకున్నాం. దీనికి క్వరీ ఎలా రాస్తాం, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాల్ ప్లస్ 1000 ఫ్రమ్ ఈఎంపి. ఎంప్లాయీ టేబుల్ నుంచి మనం ఏం చేయాలి, ఉన్న శాలరీకి 1000 యాడ్ చేసి మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా, క్వరీ అప్పుడు ఎలా రాసుకున్నాం, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ని డిస్ప్లే చేయి, ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేయి, జాబ్ అట్లానే శాల్ ప్లస్ 1000 ఈ కాలమ్స్ని మనం ఎంప్లాయీ టేబుల్ నుంచి డిస్ప్లే చేయమని చెప్పాం. అవుట్పుట్ ఏముందండి, అవుట్పుట్లో మనం సెలెక్ట్కి ఫ్రమ్కి మధ్యలో ఏ కాలమ్స్ అయితే కాల్ చేస్తామో అవి మాత్రమే మనకు అవుట్పుట్ టేబుల్లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఎంప్లాయీ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి, ఎంప్లాయీ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. అట్లనే జాబ్, వాళ్ళ యొక్క జాబ్ ఏంటి, క్లర్కా, సేల్స్ మ్యానా లేదా మేనేజరా, ఇవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అట్లనే శాలరీ ఎంత ఉందండి, 800, 600, 12,050, 2,975 రూపీస్. ఇవన్నీ ఏమవుతాయి, 1000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి మనకి డిస్ప్లే చేస్తాయి. 800 ఉందనుకోండి 1800, 1600 ఉందండి 2600 అనమాట. అట్లాగా 1000 ఇంక్రీజ్ అయ్యి మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకేనా, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. టు డిస్ప్లే ద ఎంప్లాయీ శాలరీ యాన్యువల్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్లో నుంచి యాన్యువల్ శాలరీ డిస్ప్లే చేయమని అడుగుతాం. అప్పుడు మనకి ఏమేమి కాలమ్స్ కావాలి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాల్ ఇంటూ 12. అంటే మనకి యాన్యువల్ శాలరీ ఎలా వస్తుంది, ఉన్న శాలరీని 12తో మల్టిప్లై చేస్తే వచ్చేదే యాన్యువల్ శాలరీ. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఎంప్లాయీ టేబుల్, ఫ్రమ్ ఈఎంపి. ఓకేనా, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ ఎంత, ఉన్న శాలరీకి ఇంటూ 12 వేసి ఆ కాలంకి ఏం పెట్టామండి, యాన్యువల్ శాలరీ అని పెట్టాం. ఓకేనా, ఏం పెట్టాం, యాన్యువల్ శాలరీ. ఇవన్నీ సెలెక్ట్కి ఫ్రమ్కి మధ్యలో ఏవైతే ఉంటాయో ఆ కాలమ్స్ మొత్తం మనకి ఏమవుతాయి, అవుట్పుట్లో జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అవుట్పుట్ టేబుల్ ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ నెంబర్ ఉందా, ఎంప్లాయీ నేమ్ ఉందా, జాబ్ ఉందా, శాలరీ ఉందా, నెక్స్ట్ యాన్యువల్ శాలరీ. ఉన్న శాలరీ ఎంత, 8 ఇంటూ 12 ఎంత, 9600. 12 ఎంత వచ్చింది, 9600. అట్లానే 1600 ఉంది ఇంటూ 12 వేస్తే 16,200 యాన్యువల్ శాలరీ ఇలా డిస్ప్లే చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇలా ఏం చేస్తాం, ప్లస్ స్టార్ ఆపరేటర్స్ యూస్ చేసుకొని అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేస్తూ క్వరీస్ ఇలా రాసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ డిస్టెన్స్ క్లాస్ ఎందుకు యూస్ చేస్తామండి, రిపీటెడ్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో మన టేబుల్లో ఆ రిపీటెడ్ వాల్యూస్ని ఒక్క వాల్యూగా చూపించడం కోసం మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ క్లాస్ యూస్ చేస్తాం. టు ఎలిమినేట్ ద డూప్లికేట్ వాల్యూస్ ఇన్ ద రిజల్ట్లో ఏం చేస్తాం, డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసి ఇంక్లూడ్ ద డిస్టెన్స్ క్వాలిఫైడ్ ద సెలెక్ట్ కమాండ్లో డిస్టెంట్ అనే వర్డ్ పెట్టేస్తే ఏమవుతుంది, రిపీటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సింగిల్ వాల్యూస్గా
డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వరీ చూడండి, సెలెక్ట్ డిస్టెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ని డూప్లికేషన్ రాకుండా డిస్ప్లే చేయండి అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటే ఉందండి, స్టాట్ డిపార్ట్మెంట్ లేదా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి తీసుకొని ఆ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కన్నా ఆ నెంబర్ ఏమవుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకేంటి ఎన్ని నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనేది కౌంట్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ డిస్టెన్స్ క్లాస్ యూజ్ చేయడం వల్ల ఆ రెప్యుటేషన్ అని పోయి టోటల్గా అసలు డిపార్ట్మెంట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి క్వరీ ఎలా రాసుకున్నాం, సెలెక్ట్ డిస్టెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపీ. అవుట్పుట్ ఏమవుతుందండి, డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి రెప్యుటేషన్ లేకుండా 10, 20, 30 డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా? మల్టిపుల్ కాలమ్స్ మే బి స్పెసిఫైడ్ ఆఫ్టర్ ద డిస్టెన్స్ క్లాస్ ఎఫెక్ట్ ద సెలెక్టెడ్ కాలమ్స్. ఓకేనా? టు డిస్ప్లే ద డిస్టెంట్ వాల్యూస్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ జాబ్. ఈ రెండింటికి ఏం చేస్తామండి, డిస్టెన్స్ క్లాస్ పెట్టాం. సెలెక్ట్ డిస్టెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ అన్న, అంటే డిపార్ట్మెంట్ నెంబరు జాబ్ రెండు కావాలి. ఓకేనా? ఈ డిపార్ట్మెంట్ నెంబర్ జాబ్కి ఏం చేస్తాం, ఇప్పుడు మనం డిస్టెన్స్ క్లాస్ పెట్టాం కదా, ఈ 10లో క్లర్క్ ఉన్నాడు, డిపార్ట్మెంట్ నెంబర్లో మేనేజర్ ఉన్నాడు, అట్లానే డిపార్ట్మెంట్ నెంబర్ 20లో అనలిస్ట్ ఉన్నాడు, క్లర్క్ ఉన్నారు 20 అట్లా. ఓకేనా? ఇలా ఏం చేస్తాం, డిస్టెన్స్ క్లాస్ యూజ్ చేసి క్వరీస్ రాసాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, యూజింగ్ ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై క్లాస్ ఎలా యూజ్ చేస్తామండి, అసలు ఆర్డర్ బై క్లాస్ యొక్క పర్పస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్స్ కనుక మనకి ఆర్డర్లో డిస్ప్లే చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఆర్డర్ బై కమాండ్. ఏంటండి, ఆర్డర్ బై క్లాస్ని యూజ్ చేస్తాం. నార్మల్లీ ద ఆర్డర్ ఆఫ్ ద రోస్ రిటర్న్ ఇన్ ద క్వరీ ఈజ్ అన్డిఫైన్డ్. ద ఆర్డర్ బై క్లాస్ మే బి యూజ్డ్ టు సార్ట్ ద రోస్. రోస్ అన్నిటిని ఏం చేస్తుంది, సార్ట్ చేస్తుంది. టు సార్ట్ ద ఎంప్లాయీ టేబుల్ బై నేమ్. నేమ్ అనేది ఏంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి సార్ట్ చేయడానికి ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్, డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపీ అన్న. ఈ ఎంప్లాయీ టేబుల్ మనకి ఏమేమి కాలమ్స్ డిస్ప్లే అవుతాయి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్, డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. బై ఏం చేసామండి, ఆర్డర్ బై ఈ నేమ్ అంటే ఏమవుతుంది, మనకి ఉన్న ఈ నేమ్స్ అన్ని మనకి ఏమవుతాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే అయ్యి అరేంజ్ అయ్యి మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ చూడండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్, డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకున్నామా. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ వచ్చేసరికి ఏమైందండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డిస్ప్లే అయిందా లేదా, ఏ, బి, సి, ఎఫ్, జే ఈ ఆర్డర్లో మనకి ఏమైంది, డిస్ప్లే అయింది. టు డిఫాల్ట్ ఆర్డర్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్లో ఏం చేస్తామండి, అరేంజ్ చేస్తాం. ద రివర్స్ డిఫాల్ట్ ఆర్డర్ వి యూజ్ ద డిస్క్ కీవర్డ్ ఏంటండి, డిఈఎస్సి కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్ ఫ్రమ్ ఈఎంపీ ఆర్డర్ బై ఈ నేమ్ అని చెప్పుకున్నాం. అట్లానే సేమ్ అదే సేమ్ క్వరీ అనమాట. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్ ఫ్రమ్ ఈఎంపీ అన్న ఆర్డర్ బై ఈ నేమ్ యూజ్ చేయమన్నాం. ఓకేనా? నెక్స్ట్, టు ఆర్డర్ బై ద మెనీ కాలమ్స్కి ఏం చేసామండి, ఆర్డర్ బై ఎలా యూజ్ చేస్తారో చూడండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నా, సింగిల్ కాలమ్కి ఆర్డర్ బై ఎలా యూజ్ చేస్తారో చెప్పాం, ఆర్డర్ బై ఈ నేమ్ అని. అలా కాకుండా నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఆర్డర్ బై యూజ్ చేయాలి అంటే ఎలా రాస్తాం, క్వరీ చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్, డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపీ ఆర్డర్ బై డిపార్ట్మెంట్ నెంబర్ కామా సాల్. ఆర్డర్ బై ఏం చేసామండి, డిపార్ట్మెంట్ నెంబర్, సాల్ కామా యూజ్ చేసి ఆ 2 కాలమ్స్ ఏం చేసాం, ఆర్డర్ బై చేసాం. అవుట్పుట్ చూడండి నాన్న, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, జాబ్, సాల్, డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం, డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్డర్లో ఉండాలి అన్నాం, 10, 10, 20 అలా వచ్చేసింది. సాల్ కూడా ఎలా ఉందండి, డిపార్ట్మెంట్ ప్రకారం మనకి ఏమైంది, ఆర్డర్ బై అరేంజ్ అయ్యి కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ద లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తూనే ఉన్నారు. లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి, అండ్, ఆర్, నాట్. అందులో ఫస్ట్ వన్ ఏంటండి, అండ్ ఆపరేటర్. ద అండ్ ఆపరేటర్ అలౌస్ క్రియేటింగ్ అండ్ SQL స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ 2 or more కండిషన్స్ బీయింగ్ మేడ్. అక్కడ 2 కండిషన్స్ ఇస్తాం, 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితేనే ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ అండ్ ఆపరేటర్. ఓకేనా? ఇట్ కెన్ బి యూజ్డ్ టు SQL స్టేట్మెంట్ సచ్ యాజ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇవి కూడా ఏం చేస్తాయి, DML కమాండ్స్ యూజ్ చేసుకుంటాయి. ద రిజల్ట్ విల్ బి డిస్ప్లే ఓన్లీ వెన్ ఆల్ ద కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద అండ్ ఆపరేటర్
ఆర్ సాటిస్ఫైడ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి అన్న. టు లిస్ట్ ద ఆల్ ఎంప్లాయీస్ హూస్ జాబ్ ఈస్ క్లర్క్ అండ్ సాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 1000 అని చెప్పుకున్నాం. సాలరీ ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ 1000 లో ఉండాలి. అండ్ క్లర్క్ జాబ్ అనేది క్లర్క్ గా ఉండాలి. ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ మనం క్వరీ రాస్తాం. క్వరీ ఎలా రాస్తాం? సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, జాబ్, సాల్ ఫ్రమ్ ఈఎంపీ. ఎంప్లాయీ టేబుల్స్ నుంచి నాకు 3 కాలమ్స్ కావాలి. ఎంప్లాయీ నెంబర్, జాబ్, సాల్ ఈ 3 కాలమ్స్ డిస్ప్లే చేయి. కండిషన్ ఇచ్చాను నేను. సాల్ గ్రేటర్ దాన్ 1000 అండ్ జాబ్ ఈస్ క్లర్క్. టూ కండిషన్స్ సాటిస్ఫై చేసిన రోస్ మాత్రమే మనకి ఏమవుతాయి? అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి. మనకి సెలెక్ట్ కి ఫ్రమ్ కి మధ్యలో ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? ఎంప్లాయీ నెంబర్, జాబ్, సాల్ ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. ఆ 3 కాలమ్స్ డిస్ప్లే అయినాయి. కాలమ్స్ లో మనకి ఏమున్నాయి? గ్రేటర్ దాన్ 1000 అన్నాం కదా, 100, 1200, 1300. జాబ్ ఈక్వల్ టు ఏమన్నా? క్లర్క్ అన్నా. ఆ 2 మాత్రమే మనకి డిస్ప్లే అయినాయి. జాబ్ క్లర్క్ లోనే ఉన్నారు, గ్రేటర్ దాన్ 1000 కన్నా సాలరీ ఉన్నారు. వీళ్ళు మాత్రం మనకు అవుట్పుట్ డిస్ప్లే అయ్యి చూపిస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటండి? అండ్ ఆపరేటర్. సెకండ్ వన్ ఆపరేటర్ ఏంటండి? ఆర్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే డిస్ప్లే చేస్తుంది. ఆర్ ఆపరేటర్ ఏంటి? ఇచ్చిన 2 కండిషన్స్ లో ఏ ఒక కండిషన్ ట్రూ అయినా మనకి ఏమవుతుంది? అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ద ఆర్ ఆపరేటర్ allows creating an SQL statement where it contains the records when any one of the conditions are met. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఏమవుతుంది? అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఇట్ కెన్ బి యూస్డ్ along with the insert, select, update and delete commands. ఓకేనండి. The result will be displayed when any condition specified in the operator or operator is satisfied. For example, to display the all employees whose salary is clerk, whose job is clerk and salary less than 1000 అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇందాక ప్రీవియస్ లో జాబ్ క్లర్క్ ఉండాలి, గ్రేటర్ దాన్ 1000 అని చెప్పుకున్నాం. జస్ట్ ఆ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ మార్చాం అంతే. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, జాబ్, సాల్ ఫ్రమ్ ఈఎంపీ. ఎంప్లాయీ టేబుల్ నుంచి 3 కాలమ్స్ కావాలి. సాల్ ఈజ్ అబోవ్ 1000 గా ఉండాలి. అట్లానే ఆర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. ఇక్కడ ఏం తీసుకున్నా? ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా మనం తీసుకోవాలి. జాబ్ క్లర్క్ అన్నా ఉండొచ్చు, లేదా శాలరీ అనేది బిలో 1000 అయినా ఉండొచ్చు. ఓకేనా? ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ అంటే ఏంటండి? Nothing but engage will be process all the rows in the table and display these only records that do not satisfy the condition specified. For example, చూడండి, నాట్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాం? నాట్ మీన్స్ నెగేషన్. ఓకేనా? సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, జాబ్, సాల్, కమిషన్ ఫ్రమ్ ఈఎంపీ అన్న. ఎంప్లాయీ టేబుల్ నుంచి నాకు ఈ కాలమ్స్ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ కమిషన్ మీన్స్ పిఎఫ్ లాగా అనమాట. వేర్ కమిషన్ ఈజ్ నాట్ నల్ అంటే ఏంటి? పిఎఫ్ లేకుండా పిఎఫ్ ఉన్న వాళ్ళనే డిస్ప్లే చేయాలి. నాట్ నల్ అంటే ఏంటి? పిఎఫ్ ఉన్న వాళ్ళే కదా, అంతే కదా. నాట్ నల్ అంటే ఏంటి? పిఎఫ్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే చేయమని అడుగుతున్నాం. పిఎఫ్ ఈజ్ నల్ అంటే ఏంటండి? పిఎఫ్ లేకుండా ఉన్న వాళ్ళు డిస్ప్లే చేయమని. ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నాం? సెలెక్ట్ ఫ్రమ్ కి మధ్యలో ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయీ నెంబర్ ఉంది, జాబ్ ఉంది, శాలరీ ఉంది, అట్లానే కమిషన్ ఉంది అనమాట. ఓకేనా? ఈ 3 కాలమ్స్ డిస్ప్లే చేస్తే మనకేముంది? అవుట్పుట్ జనరేట్ అయింది. ఈ కమిషన్ ఈజ్ నాట్ నల్ అంటే ఏంటండి? 0 కాకుండా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అయినాయా లేదా అట్లాగనమాట. ఓకేనా? ఇలా ఆర్ ఆపరేటర్ యూజ్ చేసాం. ఓకేనా? దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ద రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయండి? ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవే సింబల్స్ అనమాట. టు డిస్ప్లే ద ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, salary of employees whose salary is less than 10,000. ఓకేనా? దీనికి మనం ఏం చేయాలి? క్వరీ రాయాలి. క్వరీ ఎలా రాస్తాం? సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్ ఈ కాలమ్స్ కావాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి. వేర్ సాల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఓకేనా? సాలరీ 10,000 కన్నా బిలో ఉన్న వాళ్ళే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉన్న వాళ్ళని ఏం చేయాలి? డిస్ప్లే చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ డిస్ప్లే అవుతాయి. ఎవరైతే సాలరీ 10,000 కన్నా బిలో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ అట్లానే సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాల్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాల్
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అంటే 10,000 కన్నా అబవ్ ఉన్న వాళ్ళ శాలరీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సార్ ఆ శాలరీ అనేది ఎక్కడ ఎంత ఉందండి 10,000 కన్నా అబవ్ ఉంది. ఓకేనా, ఇలా సింబల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం క్వరీస్ రాసి వాటి నుంచి అవుట్పుట్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సార్ ఫ్రమ్ ఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అన్న. అంటే ఏంటి, నాకు జాబ్ మేనేజర్ మాత్రమే ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఏం డీటెయిల్స్ కావాలి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ కావాలి. ఓకేనా, దీని డేటా ఏమవుతుంది డిస్ప్లే అవుతుంది. అక్కడ కండిషన్ ఏమని ఇచ్చాను, జాబ్ ఈక్వల్ టు మేనేజర్. ఓకేనా, జాబ్ మేనేజర్ ఉన్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రం మనకి టేబుల్లో డిస్ప్లే చూపిస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ స్పెషల్ ఆపరేటర్. ఫోర్త్ వన్ ఈజ్ స్పెషల్ ఆపరేటర్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఇంప్రూవ్ పెర్ఫార్మ్ ద ఆర్కిల్ engine while retrieving or manipulating the data. These are ఏమేమి ఉన్నాయంటే బిట్వీన్ అండ్ నాట్ బిట్వీన్ అండి, అట్లానే ఇన్ నాట్ ఇన్, అట్లానే లైక్ నాట్ లైక్, అట్లానే ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్. దీస్ ఫోర్ ఆర్ స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ SQL. ఓకేనా, నెక్స్ట్ అందులో ఫస్ట్ వన్ ఏంటండి బిట్వీన్. బిట్వీన్ ఎందుకు యూజ్ చేస్తాం, బిట్వీన్ ఎలా యూజ్ చేస్తాం అండి, బిట్వీన్ ద రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 రేంజెస్ ఉన్నాయి, ఆ రేంజెస్ ఉన్న వాల్యూస్ మధ్యలో ఉన్న వాటిని మనకి డిస్ప్లే చేయాలంటే వీఆర్ యూజింగ్ బిట్వీన్ అండ్ ఆపరేటర్. ఓకేనా, ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ ద data that within the range of values and the between and operator is used. Okay na, within the range of values display cheyalante we are using between and operator. It allows the selection of rows that contain the values within the specified lower and upper limits. For example, employee salary between 1000 and 2000. 1000 కి 2000 కి మధ్యలో ఉన్న వాల్యూస్ ఎంప్లాయీ సాలరీస్ ని డిస్ప్లే చేయమని అడిగాం. దానికి క్వరీ ఎలా రాస్తాం, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ సాల్ ఫ్రమ్ ఎంపీ వేర్ సాల్ బిట్వీన్ 1000 and 2000 ఇలా రాస్తాం. ఈ సెలెక్ట్ కి ఫ్రమ్ కి ఏమేమి మధ్యలో ఏమేమి కాల్ చేస్తామండి, మనం ఎంప్లాయీ నెంబర్ శాలరీ మాత్రమే మనం కాల్ చేస్తాం. ఆ శాలరీ అనేది ఎలా ఉండాలని చెప్పా 1000 కి 2000 కి మధ్యలో ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకేనా, ఒకసారి క్వరీ చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాల్ ఫ్రమ్ ఎంపీ వేర్ సాల్ బిట్వీన్ 1000 and 2000. 1000 కి 2000 కి మధ్యలో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రం మనకి డిస్ప్లే. ఇక్కడ శాలరీ కాలం చూడండి 1600, 2000, 1150, 1250 అట్లా 1250 అట్లా 1000 కి 2000 కి మధ్యలో ఉన్న శాలరీస్ మాత్రం మనకి డిస్ప్లే అయింది. అట్లానే నాట్ బిట్వీన్ అన్నామండి, సేమ్ దానికి రివర్సే కదా, ఎంప్లాయీ సాలరీ ఈజ్ నాట్ బిట్వీన్ 1000 and 2000 అంటే ఉంటే 1000 బిలో అన్నా ఉండాలి, 2000 అబోవ్ అన్నా ఉండాలి. ఓకేనా, దానికి క్వరీ ఎలా రాసా, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ సాల్ ఫ్రమ్ ఎంపీ వేర్ సాల్ ఈజ్ నాట్ బిట్వీన్ 1000 and 2000. ఇక్కడ అవుట్పుట్ చూడండి 2975, 3000, 5000 అంటే 2000 అబోవ్ ఉన్నాయి లేదా 1000 బిలో ఉన్న సాలరీస్ రాసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఇట్లా ఏం చేస్తాం బిట్వీన్ అండ్ నాట్ బిట్వీన్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి క్వరీస్ రాసుకొని టేబుల్ తీసుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ ఆపరేటర్. ఇన్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తామండి, ద అర్థమెటిక్ ఈక్వల్ ఆపరేటర్ కంపేర్ ద సింగిల్ వాల్యూ టు అనదర్ వాల్యూ. ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తాం, కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇన్ ద కేస్ ఆఫ్ values need to compare the list of values, then the in predicate is used to list the employees who have one of these 3 employees. అంటే ఏం చేస్తున్నాం, ఉన్న 3 ఎంప్లాయీస్ లో నాకు ఎవరైనా ఒకరు కావాలి, ఇలా లిస్ట్ ఆఫ్ లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం అండి ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకేనా, క్వరీ చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఇన్ ఏం చెప్పుకున్నా 69, 99 అట్లానే 7000, 7100 ఈ 4 నెంబర్స్ లో ఎవరైనా ఒకళ్ళు రండి అని చెప్పేసి. ఓకేనా, వాళ్ళ ఎంప్లాయీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇన్ ఆపరేటర్ అలా యూజ్ చేస్తాం. ఓకేనా, అమాంగ్ ద 4 నెంబర్స్ we are using any one of the person we call. ఓకేనా, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఇన్ ఈ 4 నెంబర్స్ ఇచ్చుకుంటాం అనమాట. ఎంప్లాయీ నెంబర్స్ ఆ కాలంలో పర్టికులర్ 6 ఆ నెంబర్స్ మాత్రమే మనకి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ నాట్ ఇన్. నాట్ ఇన్ అంటే ఏంటి, దానికి రివర్సే కదా. ఇప్పుడు ఈ నెంబర్స్ ఇచ్చాం, ఈ నెంబర్స్ కాకుండా ఎవరైనా పర్వాలేదు. ఓకేనా, ఈ నెంబర్స్ కాకుండా ఎవరైనా పర్వాలేదు అని చెప్పడానికి నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం.
టు లిస్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ హూస్ జాబ్ ఈజ్ నాట్ ద గివెన్ లిస్ట్. అంటే ఏంటి, ఈ జాబ్ లో ఉన్నవాళ్ళు కాకుండా వేరే ఎవరైనా పిలవండి అని చెప్పేసి అలా చేయడానికి నాట్ ఇన్ ఆపరేటర్ యూస్. ఏం చేస్తాం, క్వరీ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ జాబ్ ఫ్రమ్ ఎంపీ వేర్ జాబ్ ఈజ్ నాట్ ఇన్ క్లర్క్ అనలిస్ట్ మేనేజర్. వీళ్ళు కాకుండా ఎవరైనా పర్వాలేదు. అక్కడ ఏం ఇచ్చామండి జాబ్లు, ఇక్కడ సేల్స్ మ్యాన్స్, ప్రెసిడెంట్, సేల్స్ మ్యాన్ ఇలా యూజ్ చేస్తాం. అంటే వీళ్ళు కాకుండా వీళ్ళలో ఎవరైనా పర్వాలేదు అని చెప్పడానికి నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ లైక్ అండ్ నాట్ లైక్ ఆపరేటర్. దీస్ ఆర్ యూజ్డ్ టు ప్యాటర్న్ మ్యాచ్. అంటే ఏంటండి ప్యాటర్న్ మ్యాచ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళ, ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళ నేమ్స్ డిస్ప్లే చేసుకోవడానికి లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ద లైక్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ వన్ స్ట్రింగ్ వాల్యూ విత్ అండర్ స్ట్రింగ్ వాల్యూ. అంటే ఏం చేస్తాం, ఒక స్ట్రింగ్ కంపేర్ చేసుకొని అండర్ స్ట్రింగ్ తో కంపేర్ చేసుకోవడానికి ఈ లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. దిస్ కెన్ బి డన్ బై వ్యాలిడ్ కోడ్ క్యారెక్టర్స్. ఓకేనా. దీస్ ఆర్ టూ wild code characters. The code character data types percentage allows to match any string of the any length. Okay na, percentage ఏ string తోనే మ్యాచ్ చేయొచ్చు. అండర్స్కోర్ ఏం చేయొచ్చండి, allows to match on a single character. To list the employees whose name starts with S. ఇలా S తో స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి. దాని క్వరీ ఎలా రాసుకుంటా, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ జాబ్ ఫ్రమ్ ఎంపీ వేర్ ఈ నేమ్ లైక్ ఎస్ పర్సంటేజ్. అంటే ఏం చేస్తున్నాం మనం, ఎస్ పర్సంటేజ్ సింబల్ తో మనం ఏం చేస్తున్నాం, ఎస్ పర్సంటేజ్ సింబల్. ఎస్ పర్సంటేజ్ అంటే ఎస్ తో స్టార్ట్ అయ్యే నేమ్స్ మాత్రం మనకి డిస్ప్లే చేయించాలి. ఓకేనా. ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్స్ అన్ని మనకి ఏమవుతాయి, ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయి. జాబ్ లో క్లర్క్ అనలిస్ట్. ఓకేనా. ఇలా లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. వేర్ ఈ నేమ్ లైక్ ఎస్ పర్సంటేజ్, ఇలా లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తామండి. ఓకేనా. మరి నాట్ లైక్ అంటే ఏంటండి, ఇక్కడ ఏమి ఇచ్చాం, ఏతో స్టార్ట్ అవ్వాలి అని చెప్పాం, ఎస్ తో స్టార్ట్ అవ్వాలి అని చెప్పాం. టు లిస్ట్ ద ఎంప్లాయీ హూస్ నేమ్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఏ అన్న, ఏతో స్టార్ట్ అవ్వకూడదు. అంటే ఏంటి, ఏ క్యారెక్టర్ అయినా స్టార్ట్ అవ్వచ్చు. అక్కడ పర్సంటేజ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫస్ట్ ప్లేస్ లో ఏ లెటర్ అయినా ఉండొచ్చు, కానీ సెకండ్ లెటర్ మాత్రం ఉండాలి, ఏ మాత్రమే ఉండాలి. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంపీ వేర్ ఈ నేమ్ నాట్ లైక్ పర్సంటేజ్ ఏ అన్న. అంటే ఏంటి, సెకండ్ లెటర్ ఏతో ఉంటుంది, అక్కడ ఏ పర్సంటేజ్ ఏం చేస్తాం, పర్సంటేజ్ ఫస్ట్ లెటర్ ఏ లెటర్ అయినా ఉండొచ్చు, సెకండ్ లెటర్ ఏతో ఉండాలి అని చెప్పుకుంటాం. ఓకేనా. అక్కడ ఏముంది, ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్ నల్ ఆపరేటర్. నల్ ఆపరేటర్ అంటే ఏంటి, టు లిస్ట్ ద ఆల్ ఎంప్లాయీస్ హూస్ కమిషన్ ఇస్ నల్. నల్ అంటే ఏంటండి, పిఎఫ్ లేని వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే చేయమన్నా ఎంప్లాయీ టేబుల్ లో నుంచి సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ సాల్ కమిషన్. ఈ కమిషన్ టేబుల్ ఏమున్నాయండి, కమిషన్ టేబుల్ ఏమున్నాయి, నల్ ఉంది. అంటే ఏంటి, పిఎఫ్ లేని వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే చేసాం. మరి నాట్ నల్ అంటే ఏంటండి, పిఎఫ్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే చేయమని. అట్లానే ఇక్కడ చూడండి ఏంటి, టు లిస్ట్ ద ఆల్ ఎంప్లాయీస్ హూస్ కమిషన్ ఇస్ నాట్ నల్. అంటే ఏంటి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ సాల్ కమిషన్ ఫ్రమ్ ఎంపీ వేర్ కమిషన్ ఈజ్ నాట్ నల్ అన్న. అంటే ఏంటి, కమిషన్ లేకుండా ఉన్న, కమిషన్ ఉన్న వాళ్ళు. నాట్ నల్ అంటే ఏంటి, ఉన్న వాళ్ళనేగా, ఇలా ఉన్న వాళ్ళని డిస్ప్లే చేసి చూపిస్తారు. దీస్ ఆర్ ద స్పెషల్ ఆపరేటర్స్. ఓకేనండి. నెక్స్ట్ మాడ్యూల్ సమ్మరీ. ఫస్ట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నా, అర్థమెటిక్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అట్లానే రిలేషనల్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మీకు తెలిసినవే, ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఇవన్నీ దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటండి, అండ్ ఆర్ నాట్. అండ్ అంటే ఏంటి, ఇచ్చిన టూ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఆర్ అంటే ఏ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా రిజల్ట్ మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ నాట్ అంటే ఏంటి, ఇచ్చిన దానికి రివర్స్. ఓకేనా. ఇచ్చిన దానికి రివర్స్ లో మనకి ఏమవుతుంది, అవుట్పుట్ జనరేట్ చూపిస్తుంది. నెక్స్ట్ అట్లానే ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఆర్ ఈక్వల్ టు ఈ సింబల్స్ మీకు తెలిసినవి. నెక్స్ట్ బిట్వీన్, నాట్, నల్, లైక్, రీజనల్ ఆపరేటర్స్ కూడా స్పెషల్ ఆపరేటర్ లో డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.